నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొక్కిసలాట ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ సీఎం జగన్ టీటీడీ పరువు ప్రతిష్టలను దిగజార్చిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ అధినేత తెనాలి వైకుంఠపురం దేవాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రమాదానికి సంబంధించి నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడి గవర్నర్ పేటలోని సియుఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని, ఈ వేడుకలు నా చిన్నప్పటి పాఠశాల రోజులను గుర్తు చేశాయని చెప్పారు. ప్రత్యేకంగా నో డ్రగ్స్ ప్రో అంటూ విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న కార్యక్రమం తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించిందని అన్నారు. చిన్న వయసులోనే పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే ఏ రకంగా చెడిపోతారో తెలియజేసిందని చెప్పారు. విజయవాడలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేసినటువంటి సివిఆర్ స్కూలు 1945లో దీన్ని ఏ ఉన్నత ఉద్దేశాలతో ఈ నగరంలోని పేదవాళ్ళకి ఉచితంగా చదువు చెప్పాలని ఆ రోజున సివి రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేశారు. ఇవాళకి దాదాపు 79 సంవత్సరాలు అవుతా ఉన్నా నిత్యం ఇవాళ ఎంతోమంది మహానుభావులు చదువుకున్నటువంటి స్కూలు మరి ప్రజాదరణ పొందుతూ ఉంది. దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఇవాళ అన్ని రకాలుగా పేరెంట్స్ కమిటీలో ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడం, అలాగే ఈ స్కూల్ని జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా వేగంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా ఈ స్కూలు అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా అండగా ఉంటామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మన స్కూల్ పిల్లలు డ్రగ్స్ వల్ల ఏ విధంగా ఈ వయసులో పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, ఏ విధంగా దాని పర్యవసనాలు ఉంటాయో ఒక నాటక రూపంలో చూపించారు. అది 100% కరెక్ట్. అది ఎందుకంటే ఈ వయసులో చిన్నపిల్లలు 8th క్లాసు 7th క్లాసు 9th 10th ఇంటర్మీడియట్ ఇంకా అక్కడి నుంచి ఊరినే ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళకి ఆ ఉద్దేశాలు లేకపోయినా ఒక్కసారి అని చెప్పి చెడు వ్యసనాలు మొదలు పెడతారు. ఆ ఒక్కసారి అలవాటు అవుద్ది. ఆ అలవాటు అయినాక మరొక ఇద్దరికి తోడు చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్షిప్లో ఆ ఇద్దరికి అలవాటు చేస్తారు. తెలియకుండానే అది ఎక్కడికో ఒక ఊపిలోకి తీసుకెళ్ళుద్ది. అందుకనే మొన్నే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక పిలుపునిచ్చారు, సే నో డ్రగ్స్ బ్రో అని. ఎక్కడా కూడా బయట కానీ విద్యా సంస్థల్లో కానీ కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడా ఏ స్థాయిలో కూడా డ్రగ్స్ అనేది ఉండకూడదని చెప్పి మరి యాంటీ డ్రగ్స్ విభాగాన్ని కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఇవాళ మీకు ఈ వయసులోనే చెప్తా ఉన్నాం, దయచేసి దాని జోలికి వెళ్ళవాకండి. ఎవరన్నా ఇప్పటికే వెళ్ళినా అది మానేయండి. ఎందుకంటే మీ లైఫ్ని
చిన్నాభిన్నం చేయడమే కాకుండా అనేక పోలీస్ కేసుల్లో కూడా ఇరుక్కుంటారు. డ్రగ్స్ జోలికి వెళ్ళిన వాళ్ళు దాంట్లో ఏం చేస్తారో కూడా మీకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. చక్కగా మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మాస్టర్స్ ఏమైతే ఇక్కడ మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారో, మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారో వాళ్ళ ఆశలకు అనుగుణంగా ప్రయోజకులు కండి. ప్రయోజకులు అవటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, స్కూల్ బ్యాగ్స్, షూస్, అలాగే నోట్బుక్స్. ఇవన్నీ కాకుండా మొన్న ఈ డివిజన్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఈవో సాంసరారు మరి వాళ్ళ ప్రతిరోజు కూడా మన నుంచి ఈవినింగ్ టిఫిన్ కూడా ఆయన మరి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా గవర్నమెంట్, బయట వ్యక్తులు మీ బాధ్యత తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మీ పని చదువుల మీదే దృష్టి పెట్టాలి. ఈ సివిఆర్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలందరికీ దీవెనలు, చక్కటి స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో మీరందరూ ప్రయోజకులు కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో, ఏఈఓ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించినప్పుడు తప్పు జరిగిందని క్షమించమని అడిగానని పవన్ తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని అన్నారు. వీఐపీలపై కాదు, సామాన్యులపై టీటీడీ దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. సాధ్యమైతే 1 లేదా 2 గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని అన్నారు. ఇంతమంది అధికారులు, పోలీసులు ఉన్న తప్పు ఎందుకు జరిగిందని పవన్ ప్రశ్నించారు. తొక్కిసలాట జరిగితే సహాయ చర్యలు ఎలా ఉండాలని ముందస్తు ప్రణాళిక లేదని మండిపడ్డారు. వ్యక్తులు చేసిన తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఈ కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అనుమానాలపై విచారణ జరగాల్సి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన టీటీడీ పరువు ప్రతిష్టలను దిగజార్చిందని, ఇందుకు చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కౌంటర్ల వద్ద ఇలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ అధికారులు, చైర్మన్, కలెక్టర్, ఎస్పీతో పాటు చంద్రబాబు కూడా బాధ్యుడే. పోలీసులంతా కుప్పం పర్యటనలో ఉన్నందున తిరుపతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఈ ఘటనపై పెట్టిన సెక్షన్లను చూస్తుంటే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. మీ మీడియా వాళ్ళు పోవడానికి తీసుకొని నవ్వుకుంటా ఉన్నారు.
నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. ఓకే 35 డిశ్చార్జ్ చేశారు కదా. ఏం పేరు అడ్మిట్ అయ్యారు. తెలియదు పేరు నాకు తెలియదు. వాళ్ళ తెనాలి వైకుంఠపురం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున మంత్రి నాదెండ్ల తెనాలి వైకుంఠపురం గుడి మరియు మ్యారిసపేట అప్పల స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తుల జీవితాల్లో విశేషమైన శుభాన్ని తీసుకురావడమే కాక దేవాలయ దర్శనం ఎంతో పుణ్యఫలప్రదం పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని, ఈ క్రమంలో
వీరిని సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓ శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటున్నానని అన్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ దివ్య క్షేత్రం పవిత్రత కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని, అలానే తిరుమల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని, కొన్ని సూచనలు కూడా చేశానని తెలిపారు. ఈ సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారని వెల్లడించారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే అది మంచిది కాదని, తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్, ఈవోలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. దేవుడికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరూ సరిదిద్దుకోవాలని సూచించారు. అధికారులు సేవకులుగా ఒక్కో బాధ్యత తీసుకుని పనిచేయాలని, కానీ దేవుడి దగ్గర పెత్తందారులుగా చేస్తే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇక నుంచి అధికారులకు స్వేచ్ఛ ఇస్తామని, అన్ని పనుల్లో జోక్యం చేసుకోమని వెల్లడించారు. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. తెలుగుదేశం పార్టీని అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను, లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు. నేను కూడా మిస్ అయ్యాను. తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అన్నిట్లో. ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. అందరూ బాధపడేది ఏంటంటే, మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము, తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టన్నీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒకరోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 days అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్. ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. ఏది అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1 అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పి పంపించాను. ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు, హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక ½ an hour 1 hour ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా.
ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు, ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్న. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. Will the tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నా లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్. We've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. ఈసారికి ఓన్లీ టోకన్సే ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా, ఎట్లా చేస్తారా, అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. నేటి యువత మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం విజ్ఞాన విహార్ పాఠశాల తమ 42వ వార్షికోత్సవ వేడుకలను దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ కళాశాలలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విలువలతో కూడిన విద్య విజ్ఞాన్ విహార్ ప్రత్యేకత అని బోండా ఉమా కొనియాడారు. ముఖ్య అతిథి యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలను పెంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన విహార్ సంస్థలను ఆయన కొనియాడారు. విద్యార్థులు చిత్తశుద్ధి, ఏకాగ్రత, లక్ష్యం, కషి, పట్టుదల కలిగి ఉండాలని సూచించారు. విద్యాభారతి దక్షిణామ్నాయ సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యాభారతి సంస్థ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు వారిలో దేశభక్తి, సమాజం పట్ల బాధ్యత ఉండటం, విలువలను పాటించడం అంశంగా వారికి విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విజ్ఞాన విహార్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బీవీఎస్టీ సాయి, విద్యాసంస్థ పూర్వ విద్యార్థి డాక్టర్ బివి గురునాథ్ శర్మ, పారిశ్రామికవేత్త వి రమేష్ బాబు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టా ప్రసాద్ తదితరులు విజ్ఞాన విహార్ విద్యారంగానికి చేస్తున్న సేవలను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పాఠశాల బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన బాలబాలికలకు జ్ఞాపికలను, బహుమతులను అందజేశారు. సత్యనారాయణపురం బ్రాంచ్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఘంటసాల సంగీత కాలేజీలో ఈ రోజున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇవాళ విజ్ఞాన విహార్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేనటువంటి స్కూల్ ఇది. విలువలతో కూడినటువంటి విద్యను అందించి మన సంస్కృతి సాంప్రదాయాలని చెప్పే ఒక ఉన్నతమైనటువంటి భావాలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఏర్పడినటువంటి ఈ స్కూళ్ళు మరి వాళ్ళ రాష్ట్రం మొత్తం 183 బ్రాంచులతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలోని పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తులో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, అన్ని రకాలుగా జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనేదానికి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పే స్కూల్స్ని మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ మరిన్ని బ్రాంచీలు రావాలి. ఇలాంటి స్కూల్స్ అన్ని రకాలుగా అన్ని చోట్ల బ్రాంచీలు పెడతానికి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి ప్రభుత్వం తరఫున మా సంపూర్ణ సహాయ సహకారం ఇస్తామని
పూర్తిగా వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ విజ్ఞాన విహార విజయవాడ అకాడమిక్ అడ్వైజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీ విజ్ఞాన విహార సత్యనారాయణపురం స్కూల్ యొక్క 42వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ 42వ వార్షికోత్సవంలో మన బొండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా వచ్చి వాళ్ళు సంభాషించారు, అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పాఠశాలలో ఇందాక జరిగినటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. దీని తర్వాత ప్రస్తుతం సభా కార్యక్రమంలో అనేక మంది పెద్దలు వేయించేసి ఉన్నారు. ఇక్కడికి ఆటో నగర్ నుంచి అక్కడ ఉండేటువంటి ఆటోమొబైల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు తదితర పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యదే కాకుండా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత. దీని తర్వాత జరిగేటువంటి సాంస్కృతిక ప్రదర్శనలో అనేక రకాలైన యోగా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తారు. ఈ విధంగా ఈ పాఠశాలలు మన జిల్లాలో 10 జరుగుతున్నాయి. ఈ 10 పాఠశాలల్లోనూ కూడా ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి వాటి పట్ల మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని చోట్ల కూడా అందరూ కూడా వేరు వేరు చోట్ల కూడా పాఠశాలను మాకు పెట్టండి అని అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో మేము నూజివీడులో ఒక పెద్ద పాఠశాలను ప్రారంభించబోతున్నాం, మచిలీపట్నంలో ప్రారంభించబోతున్నాం, అలాగే కంకిపాడులో కూడా ఒక పాఠశాలను ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ అండి, విజ్ఞాన విహార స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో జరుగుతున్న సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ ఏనండి. మొత్తం అంతా కూడా ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా సిబిఎస్ఈలోకి ఆల్రెడీ ప్యాటర్న్ అంతా కూడా ఆల్రెడీ మారిపోతుంది. ఐఐటి మా స్కూల్లో ఐఐటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్న పిల్లలకి వాళ్ళకి ఇస్రోలో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ వచ్చి వాళ్ళు వచ్చి మన వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తున్నారు. అది వరకు నార్త్ ఇండియాలో జరిగేదండి. ప్రజెంట్ ఇప్పుడు సౌత్ ఇండియాకి తీసుకొచ్చి ప్రత్యేకంగా మన స్కూల్స్కి మాత్రమే ఐఐటి కోచింగ్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాము. ఇలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మన పిల్లలు విద్యాభారతి కండక్ట్ చేసే వాటికి, అలాగే నేషనల్స్కి కూడా వెళ్ళి ఒక రోలర్ స్కేటరింగ్ దాంట్లో ఒక పిల్లవాడికి నేషనల్ లెవెల్లో కూడా ప్రైజ్ వచ్చిందండి. స్విమ్మింగ్లో కూడా ప్రైజ్ వచ్చింది ఇంకో పాపకి, అలాగే చెస్లో కూడా ప్రైజ్ వచ్చింది. ఇలా మా స్కూల్ అన్ని రకాల డెవలప్మెంట్లు ఉంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ మన దాంట్లో కనిపిస్తాయండి. ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ అండి, విజ్ఞాన విహార స్కూల్ వైస్ ప్రిన్సిపాల్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి, రాత్రి జాగరణ చేయాలి. జాగరణం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కథలు, హరికథ కాలక్షేపంతో జాగరణ చేస్తే అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని నమ్మిక నేపథ్యంలో నగరంలోని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. వేకువజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వాళ్లను దర్శించుకుంటున్నారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, టెంపుల్ స్ట్రీట్, విద్యాధరపురం, విజయవాడ. శ్రీ శ్రీనివాసమూర్తి యొక్క ఉత్తర ద్వార కూడా దర్శనం ఈరోజు తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి సందర్భంగా 4 గంటలకు స్వామివారి ఉత్తర ద్వారాన్ని తెరవడం జరిగింది. చతుర్వేద పారాయణ, నారాయణ ఉపనిషత్తుల మధ్య స్వామివారికి తెల్లవారుజామున చక్కగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉత్తర ద్వారం గుండా భక్తులు వేలాదిగా వచ్చి దర్శనాన్ని చేయడం జరిగింది. ఈ ఏకాదశి పర్వదినం 23 ఏకాదశిలో ఈరోజు చాలా విశేషమైనది. సంవత్సరంలో ఏ ఏకాదశి చేయకపోయినప్పటికీ ఈ ఒక్క ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని చేసుకుంటే మోక్షం కలుగుతుందని, సకల ఐశ్వర్యాభివృద్ధినిచ్చేటువంటి లక్ష్మీ శ్రీనివాసమూర్తి యొక్క దర్శనాన్ని వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం ఈరోజు భక్తులు దర్శనాన్ని చేస్తూ ఉంటారు. నేటి రోజు కూడా శ్రీ శ్రీనివాసమూర్తికి భక్తులు వేలాదిగా వచ్చి దర్శనాన్ని చేస్తున్నారు. ఆలయ కమిటీ వారు చక్కటి ఏర్పాట్లతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో దినదినాభివృద్ధిగా స్వామికి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ రోజు భక్తులకి స్వర్ణశంఖ తీర్థాన్ని ఈ స్వర్ణశంఖంతో తీర్థం తీసుకుంటే
త్రైలోక్య సామీప్య సారూప్యం అనేటువంటి మోక్షాన్ని పొందడం కోసం వైకుంఠ ఏకాదశి రోజు అష్టాక్షరి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపం చేసి స్వర్ణశంఖం చేత తీర్థాన్ని తీసుకోవడం వల్ల 1,000,000 రెట్లు పుణ్యఫలాన్ని పొందుతారని మరి అనాదిగా శాస్త్రవచనం. అటువంటి స్వర్ణశంఖం చేత ఈరోజు తీర్థాన్ని ఇవ్వడం, చక్కగా భక్తులందరూ గోవిందనామాలను స్మరణ చేస్తూ స్వామి విశేషమైన అలంకారాలతో స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం, ఈరోజు అశ్వవాహనం చేత విశేషంగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ ఆలయ కమిటీ వారు స్వామి ఆలయానికి అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు దార్శనికతకు రియల్ టైం గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. టెక్నాలజీలో పాలన కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారని తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మంత్రికి స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ కలిగి ఉండటం అద్భుతమన్నారు. ఈ సాంకేతిక సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలమన్న నమ్మకం ఆర్టీజీఎస్ ను చూశాక కలుగుతుందన్నారు. టెక్నాలజీ కలిగి ఉండటం ఒక ఎత్తైతే డేటా కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమన్నారు. డేటా వాస్తవాన్ని చాటుతుందని, డేటాను ఉపయోగించుకుని క్షేత్రస్థాయి స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు అమలు తీరు, లబ్ధిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ను ప్రజలకు ఒక పద్ధతి ప్రకారం క్షేత్రస్థాయిలో పంచాయతీ పురపాలక స్థాయిలో అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా పనిచేస్తుందన్నారు. ఈ సమాచారంలో శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అలాగే కార్యక్రమాల అమలుకు ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా ఉపయోగించుకోవచ్చని ఆర్టీజీఎస్ ను చూశాక నమ్మకం కలుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాంకేతిక సహకారం అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ, ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆర్టీజీఎస్ సొసైటీ 2017 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. నిజంగా మనం పరిపాలన అద్భుతంగా ప్రజలకు అందించాలన్నప్పుడు ఉన్న వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న డేటా, అదేవిధంగా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిపాలన ఇంకా మెరుగ్గా ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం. సో టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, డేటా ఏదైతే ఉందో మన దగ్గర, డేటా ఈజ్ ద ట్రూత్. అది డేటా ఎవరు కూడా వేరే విధంగా ఉపయోగించలేరు. డేటా అనేది ఈజ్ ద రియల్ ట్రూత్, నిజం అందులోనే ఉంది. సో ఆ డేటాను ఉపయోగించుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మన ప్రభుత్వ ఆస్తులు, క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో మంచి పరిపాలన కోసం, ఈ అంశాలపైన భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ ఇంకా ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ లెవెల్లోనూ, మున్సిపల్ లెవెల్లో కూడా మనం అందించడానికి ఈ సొసైటీ ద్వారా చాలా చక్కటి టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమాచారంతో మంత్రులుగా మేము కూడా ఒక బాధ్యతతోటి మా శాఖలో ఉన్న వివిధ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మెరుగ్గా తీసుకెళ్ళడానికి ఒక టైం లైన్ పెట్టుకుని, ఒక జవాబుదారితనాన్ని పెంచే విధంగా ఈ సమాచారం ఉపయోగించుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది. ఈరోజు సందర్శించిన తర్వాత టైం ఇచ్చినందుకు అందరూ కూడా, టీం అంతా కూడా చాలా అద్భుతంగా నాకు అవగాహన వచ్చేటట్టు ప్రజెంటేషన్ చేశారు. సో భవిష్యత్తులో తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే సమాచారంతో ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతానని నమ్మకం. 27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులోని రజక కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 25 రోజులు శిక్షణ పొందిన మహిళలకు రోటరీ క్లబ్ గవర్నర్ దత్తా ఐకాన్ విజయ్ కృష్ణల సహకారంతో జోజే ఎలక్ట్రిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి మహిళలకు కుట్లు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న
వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెషనల్లను కలిగి ఉన్న ఒక అంతర్జాతీయ సేవా సంస్థని పాఠశాల భవనాల నిర్మాణం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పుస్తకాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను అందించడం, ఆరోగ్య క్యాంపులు నిర్వహించడం, ఆసుపత్రులకు నిధులు సమకూర్చడం, వైద్య పరికరాలు అందించడం, సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి సంస్థ అని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మహిళలకు 3 వారాల పాటు శిక్షణను అందించి వారికి ఉచితంగా జోజే కుట్టు మిషన్లు అందించి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా చేయడం అనేది చాలా సంతోషించదగ్గ అంశమన్నారు. జోజే మిషన్లు అత్యంత వేగంతో స్ట్రెయిన్ స్టిచ్, జిగ్జాగ్ స్టిచ్, బటన్ హోల్, జిప్పర్ మొదలైన అనేక రకాల కుట్లు చేయడానికి అనువైనవని కుట్టు పని నేర్చుకున్న వారు తమ ఇంటి నుండే పనిచేసి ఆదాయం పొంది ఆర్థిక స్వాతంత్రం, కుట్టు పని ద్వారా వచ్చే ఆదాయం వారికి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి సహాయపడుతుందని తెలిపారు. కుట్టు పని చేసే వారికి సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరగడం వల్ల పేదరికం తగ్గుతుందన్నారు. రోటరీ క్లబ్ సిఎస్ఆర్ నిధులతో ఈరోజు గవర్నర్ గారు దత్తా గారు, అలాగే మన ఐకాను రోటరీ ఐకాను ప్రెసిడెంట్ అయినటువంటి విజయకృష్ణ, అలాగే రోటరీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో మరి 25 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మంచి జూక్ మిషన్లు ఈ రోజున ఉచితంగా ఇచ్చినటువంటి రోటరీ క్లబ్బు అధినేతలకి, ప్రతినిధులకి, గవర్నర్ గారికి, అధ్యక్షులకి సహకరించినటువంటి అందరికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడంతా పేద కుటుంబాలు ఉండే నియోజకవర్గం, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు. ఇటువంటి చోట్ల ఇటువంటి క్లబ్బులు, ఎందుకంటే రోటరీ క్లబ్ అంటే ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, అలాగే స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంపులు కానీ, ఇలాంటి కుటుంబ శిక్షణ కేంద్రాలు, అనేక పనిముట్లు ఇవ్వటం, ఉచితంగా చేయటం అనేది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచం మొత్తం చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చేసే క్లబ్బులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు, దత్తా అంటారు. రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న మా ఏరియా అంతా కూడా రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటాం. దానికి పూర్వ గవర్నర్ నేను, లాస్ట్ ఇయర్ గవర్నర్ని. మాకు సిఎస్ఆర్ ఫండ్స్ కోల్ ఇండియా వాళ్ళ తరపు నుంచి మాకు ఒక 2 కోట్లు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. దాని నుంచి 800 మందికి ఇలా నిరుపేదలైన ఉమెన్కి ఎవరైతే ఈ మరి కుట్టు మిషన్ల మీద జీవనోపాధి జరుపుకుంటారో వారికి మేము ట్రైనింగ్ ఇచ్చి 14 రోజుల పాటు వాళ్ళకి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మిషన్ ట్రైనింగ్ అంతా కలిపి ఒక్కొక్కటి 25,000 రూపాయలు, 800 కుట్టు మిషన్లు ఇక్కడి నుంచి మేము శ్రీకాకుళం దాకా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఒక 10 కుట్టు మిషన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే గారు బొండవమ్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నియోజకవర్గంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం సూపర్విజన్ కూడా మాకేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిఎస్ఆర్ వింగ్ అని ఉంది, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్, దాని సిఇఓ శివశంకర్ గారు ఉన్నారు. వారు కూడా ఈ మానిటర్ చేస్తూ ఉంటారు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా. సో వారు కూడా వస్తున్నారు కాసేపట్లో. సో ఈ విధంగా మేము ఈ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా 800 కుట్టు మిషన్లు కోల్ ఇండియాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఈ విషయంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత బొండా ఉమామహేశ్వర గారు అభ్యర్థన మేరకు రోటరీ క్లబ్ నుంచి సుమారు 25 మందికి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మా డివిజన్లో జరగడం, డివిజన్ అధ్యక్షుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే రాబోయే కాలంలో కూడా రోటరీ క్లబ్ నుంచి మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తొక్కిసలాట ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ సీఎం జగన్. టీటీడీ పరువు ప్రతిష్టలను దిగజార్చిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ అధినేత. తెనాలి వైకుంఠపురం దేవాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. భక్తులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రమాదానికి సంబంధించి నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.